కృష్ణ గారి రచన కొంగుముడి 14వ భాగం. మిథున్తో పెళ్ళా? అతనంటే తనకిష్టమే. చనువుగా తిరుగుతూ ఉంది. మరి అభ్యంతరం ఏముంది? అందగాడు, కోట్లకు అధిపతి, మంచి మనసున్న మనిషి. తన మనస్సులోని కోరికను బయటపెట్టేడు తప్పేముంది? ఆమె నడుం చుట్టూ చెయ్యబోయాడు. నో 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 గాబరాగా అందామె. ఎందుకు భయపడుతూ ఉంది? రూములో ఉంది అతను తనే. అతనితో మధుర క్షణాలు పంచుకున్నా ఎవరికీ తెలియదు. అతను నవ్వుతున్నాడు. తన వీక్నెస్ కనిపెట్టేశాడు. చెమటలు పట్టాయి ఆమెకు. ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు. అతను రాసుకున్న పెర్ఫ్యూమ్ వాసన ఆమెను చుట్టేసింది. మధురంగా ఉందా స్మెల్? నో నో బలహీనతలకు లొంగకూడదు. తను ఇంట్లో లేనప్పుడు భర్త మరో అమ్మాయితో గడిపితే తను భరించలేకపోయింది. భర్తకు ఉన్న బలహీనత తనకు ఉందా? నో. అతన్ని దూరంగా నెట్టేసింది. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. బయట వర్షం పెద్దదవుతూ ఉంది. అతను ఏం మాట్లాడలేదు. ఆమె వైపు చూస్తూ శిలా విగ్రహంలా నిలబడిపోయాడు. అతను ఊహించలేదు. తనంటే మనసు పడుతూ ఉంది. ముద్దు పెట్టుకోవటానికి అభ్యంతరం పెట్టదేమో అనుకున్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు తిరగటం గమనించాడు. గదిలో నుంచి పొట్టుకో దగ్గరకు పరిగెత్తింది ఆమె. ఆమెను అనుసరించాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు అతను. కారులో కూర్చుందామె. దుఃఖం పొర్లుకు వస్తూ ఉంది. వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘంలా ఉంది ఆమె పరిస్థితి. దుఃఖం ఎందుకంటే ఆ క్షణంలో తెలిసింది ఆమెకు తనను గాఢంగా ప్రేమించే ఓ వ్యక్తి ఉన్నాడు. అతనికే తన గుండెలో స్థానం. తను అతన్నే ప్రేమిస్తున్నానని, మరొకరు తనని తాకితే తట్టుకోలేనని అవగతమయ్యింది. ఇంటి ముందు కారు ఆగింది. ఆమెను దింపేసి వెళ్ళిపోయాడు మిథున్. డోరు తీసుకుని వర్షంలో తడుస్తూనే ఇంట్లోకి పరిగెత్తింది, తల వెనక్కి తిప్పకుండా. మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఉన్న వర్షిత్ కనిపించాడు. అప్పటి వరకు అతను టీవీ చూస్తూ కాలక్షేపం చేశాడు. బయట వర్షం చప్పుడు విని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో వర్షంలో తడిసి బెదిరిన లేడిపిల్లలా కనిపించిన హరిణిని చూసి కొంచెం కంగారు పడ్డాడు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెచ్చుకుంది. బోరున ఏడ్చేసింది. అతను మరింత కంగారు పడ్డాడు. నిన్నెవరన్నా భయపెట్టారా? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారా? అదేం లేదు, ఏం జరగలేదు అంది ఏడుస్తూనే. అతన్ని ఓ క్షణం తదేకంగా చూసింది. ఒక్కసారిగా అతని దగ్గరికి వచ్చి హత్తుకుపోయింది. ఏమైందో చెప్పవా? ఆమె తల నిమిరి తన హృదయానికి హత్తుకుంటూ అడిగాడు. నన్ను ముద్దు పెట్టుకోండి. కిస్ మీ క్విక్ అంది హరిణి తలపైకెత్తి. ఆడవాళ్ళు చిత్రంగా ఉంటారనుకున్నాడు మనసులో. ఆమెపై తనకున్న ప్రేమనంతా రంగరించి ఆమె పెదాల్ని ముద్దు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వేళ వికాస్కు మెలకు వచ్చింది. తన మీద 2 చేతులు ఉన్నాయి. ఆ చేతుల్ని నిద్రమత్తులోనే తడిమాడు. ఆ 2 చేతుల స్పర్శ తనకు బాగా ఆత్మీయమైనవి. ఓ పక్కకు తిరిగి చూశాడు. అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. మరోవైపు తల తిప్పి చూశాడు. నాన్న మొహం తన మొహానికి చేరువలో. ఒక్క క్షణం ఆశ్చర్యం, మరుక్షణం ఆనందం వాడి మొహంలో చోటు చేసుకున్నాయి. ఇద్దరినీ నిద్రలేపాడు. ముందు అమ్మని అడిగాడు. నాన్న పొరపాటున మన గదిలోకి వచ్చాడా? పొరపాటునేం కాదు, ముగ్గురం ఒకే గదిలో పడుకుందాం అని నేనే చెప్పాను. 4-5 రోజుల తర్వాత మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, నాన్నతోనే ఉండిపోదాం అందామె. వికాస ఆనందానికి అవధుల్లేవు. ఆనందం అంబరం మంచుని తాకింది. మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ పోట్లాడుకోరు కదా? నో నో నెవర్ అన్నాడు వర్షిత్ హరిణి చెయ్యి నిమురుతూ. మీ ఇద్దరి మధ్య నేనెందుకు అడ్డం? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటా అన్నాడు అతను వికాస్. నవ్వుకున్నారు వాళ్ళిద్దరు కొడుకు మాటలకు. 2 ఏళ్లు గడిచాయి. కాలం ఎవరి కోసం ఆగదు. కాలచక్రం ముందుకే తిరుగుతూ ఉంటుంది, వెనక్కి తిరగదు కదా. అవంతికకు కూతురు పుట్టింది. హిమాని అని పేరు పెట్టుకున్నారు. లాలస మౌర్యని పెళ్లి చేసుకుంది. బిజినెస్ మధుకు అప్పగించేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది అరుణ. దుబాయ్లో సివిల్ కాంట్రాక్ట్ దొరికితే 2 ఏళ్ళు అక్కడ గడిపాడు మిథున్. అక్కడే సైకాలజిస్ట్ మానసతో ఓ పార్టీలో పరిచయం అయింది. ఆమె క్లినిక్కి వెళ్ళాడు మిథున్. ఆమె భర్త 2 ఏళ్ల క్రిందటే చనిపోయాడు. పిల్లలు లేరు. అలవాటు అయిన ప్రాంతమని అక్కడే ఉండిపోయింది. ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగింది మానస. బాగానే ఉన్నాను మేడం. శారీరక ఆరోగ్యం లేదు, మానసిక అనారోగ్య లక్షణాలేవి కనిపించటం లేదు. అయితే మరెందుకు వచ్చారు? కట్టెసీ కాలా? చిరాకు విసుగు వస్తున్నాయి. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. అప్పుడప్పుడు మనస్సులో ఏదో గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపు బయట అటు ఇటు తిరిగితే ఆ గందరగోళం ఛాయలు కనిపించవు. క్షణాల్లో సంతోషం కలుగుతుంది.
మరుక్షణంలోనే విచారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. ఎంతో ఉల్లాసంగా ఉంది. మీ క్లినిక్ నుంచి బయటకు వెళ్ళగానే విచారం చుట్టుముట్టేస్తుంది. ఈ లక్షణాలన్నీ ఏమిటి? ఇది ఫెటింగ్ సిండ్రోమ్. మీరు మీ వృత్తిలో అలసిపోయారు. కొన్నాళ్ళు మీ కాంట్రాక్ట్ పనులు మానేసి మరో జీవితంలోకి ప్రవేశించండి. మరో జీవితం అంటే సపోజ్ డ్రాయింగ్, సింగింగ్, గేమ్స్ వీటిల్లో అభిరుచి ఉందనుకోండి. ఆ ఫీల్డ్లో ఉన్నవారితో అనుబంధం పెట్టుకోండి. వెరైటీ ఈజ్ స్పైస్ ఆఫ్ లైఫ్. జీవితంలో కూడా వైవిధ్యం ఉండాలి అందామె. గేమ్స్, డ్రాయింగ్ వాటిల్లో నాకు ప్రవేశం లేదండి. నాకు అసలు ఓనమాలు కూడా తెలియవు అనేశాడు. మీకు పెళ్ళి అయిందా? కాలేదు. వెంటనే పెళ్లి చేసుకొని భార్యతో హనీమూన్ పేరుతో దేశాలన్నీ తిరగండి. మీలో ఉన్న ఫెటింగ్ సిండ్రోమ్ పారిపోతుంది. సంవత్సరం తిరిగేసరికి బాబును కానీ పాప కానీ పుడుతుంది. పిల్లల్ని ఎత్తుకు తిరుగుతూ ఉంటే అన్ని సమస్యలు పారిపోతాయి. పెళ్లి చేసుకోవాలంటే నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. మీకు 30 ఏళ్ళు దాటా ఇంతవరకు నచ్చిన అమ్మాయి తారసిల్ల లేదా? నాకు తారసిల్లిన అమ్మాయిలిద్దరూ పెళ్ళైన వాళ్లే. హరిణి అనే అమ్మాయిని ఇష్టపడ్డాను. భర్తతో సరిపడక దూరంగా ఉంటే ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. కానీ ఆమె మనస్సులో భర్త చెరిగిపోయిన ముద్ర వేసినట్లున్నాడు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆమె ఆనందంగా ఉండడమే నాకు కావాల్సింది. అందుకే దూరంగా వచ్చేశాను. 2 ఏళ్ల నుంచి దుబాయ్లోనే ఉంటున్నాను. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాను. అతను చెప్పేది ఇంట్రెస్టింగ్గా ఉందని అనిపించింది మానసకు. అతను ఇష్టపడిన రెండో అమ్మాయి గురించి తెలుసుకోవాలనిపించింది. రెండో అమ్మాయి గురించి చెప్పండి అని అడిగింది ఆమె. ఆ అమ్మాయి కాదు, నాకంటే పెద్ద హోదాలో ఉంది. ప్రేమ అనేది మనసుతో మొదలవుతుంది. మానసిక బంధం ఏర్పడితే వయస్సు, హోదా, కులమతాలు అనేవి అడ్డురావు అందామె అతన్ని తదేకంగా చూస్తూ. అతన్ని ఓ క్షణం తదేకంగా చూసింది. మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి నాకు. డిప్రెషన్ మందులు పెద్దగా వాడాల్సిన పనేం లేదు. విటమిన్ B12 ఐరన్ మందులు రాసిస్తాను, అవి వాడండి. మీరు ప్రేమిస్తున్న అమ్మాయితో రెగ్యులర్గా టచ్లో ఉండండి. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందంది ఆమె ప్రిస్క్రిప్షన్ స్లిప్ మీద మందులు రాస్తూ. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవాలి? రోజు రావాలా? రోజు రావాల్సిన అవసరం లేదు. నెలకోసారి వచ్చి కనిపించండి. రోజు వస్తే మీరు సంపాదించిందంతా నా కన్సల్టేషన్ ఫీజుకే సరిపోతుంది. డబ్బు పోయేసరికి మీకు కొత్త జబ్బులు వస్తాయి. న్యూరోసర్జన్స్ను కలవాల్సి వస్తుంది. లేదండి, మిమ్మల్ని తప్పితే మరో డాక్టర్ని కలవను. 2-3 రోజులకోసారి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకేమీ లేవు. 4-5 తరాలుగా సరిపడా ఆస్తి ఉంది అన్నాడు మిథున్. మీ ఇష్టం అందామె మానస. మరో పేషెంట్ని చూడటానికి సిద్ధపడుతూ. మరుసటి రోజు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాడు. రాత్రి నిద్ర పట్టిందా అని అడిగిందామె. బాగా నిద్ర పట్టింది. కమ్మటి కలలు కూడా వచ్చాయి. కలలో మీరే కనిపించారు. నేనెందుకు మీ కలలో కనిపిస్తాను? మీరు ప్రేమించిన అమ్మాయి కనిపించింది కదూ? అవును, అచ్చం మీలాగే ఉంది. ఏం మాట్లాడారు ఆ అమ్మాయితో? ఆలస్యంగా వచ్చావెందుకు? ఎవరి స్వప్నసీమల్లో విహరించి వచ్చావు అని అడిగాను. నొచ్చుకుందామా. ఎవరి కలల్లో కనిపించను. ఎప్పుడూ మీతోనే ఉంటాను. నాతో ఒక్క రాత్రి అనుభవం కోరుకుంటున్నారా? నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. పెళ్లి చేసుకుంటానని సమాధానమిచ్చాను. బాగుంది మీ సంభాషణ. మళ్ళీ కలుద్దాం అంది మానస. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కే వెళ్ళాడు ఓ రోజు. అదేంటి అపార్ట్మెంట్కి వచ్చేశారు? నేను ఇక్కడ పేషెంట్లను చూడను అందామె. నేను పేషెంట్ను కానులేండి, ప్రేమికుణ్ణి అంటూ అసలు విషయం డైరెక్ట్గా చెబుదామని అతను వచ్చింది. మీ ప్రేయసి దగ్గరికి వెళ్ళండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆమె అతన్ని గమనిస్తూనే ఉంది. తనను ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు. ఆమెకు కూడా తోడు కావాలి. కలిసి జీవించడంలో ఉన్న ఆనందం, దాంపత్య జీవితం అందించే భద్రత ఆమెకు అవసరం. అతనికి ఎటువంటి అనారోగ్యం లేదని కూడా తెలుసు. ప్రేయస్ దగ్గరికే వచ్చాను, ప్రేమభిక్ష పెట్టమని అడగటానికే వచ్చాను అన్నాడు అతను మోకాళ్ల మీద ఆమె ఎదుట కూర్చొని. నవ్వొచ్చింది. మనసులో దాచుకున్న వలుపు దాకటం లేదు. నాటకాలు ఆపేసి సీరియస్గా డిస్కస్ చేద్దాం. సోఫాలో కూర్చోండి అందామె. ఈరోజు నా భోజనం మీ ఇంట్లోనే. భోజనం బాగుందని మా ఇంట్లోనే తిష్టవేస్తారా? భోజనం వంకతో ఎక్కువసేపు మీ సమక్షంలో ఉండొచ్చని నా ఆశ. కాఫీ తెచ్చి ఇచ్చింది మానస. ముందు కాఫీ తాగండి. భోజనం సంగతి తర్వాత ఆలోచిద్దాం. కాఫీ తాగాక సోఫాలో ఆమె పక్కన కూర్చున్నాడు. ఏమిటి చొరవ? సీరియస్గా మాట్లాడుకుందాం అన్నారుగా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక విజయవాడ వెళ్ళిపోదాం. మీ ప్రాక్టీస్ అక్కడ పెట్టుకోవచ్చు స్పష్టంగా చెప్పేశాడు అతను. మీకంటే వయసులో పెద్దదాన్ని.
వయసులో పెద్దదాన్నే కాకుండా పెళ్ళి కూడా అయిన దాన్ని నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? మీ సమాధానం నాకు నచ్చితే మీ ప్రపోజల్కు ఓకే చెప్తాను. రిలాక్స్డ్గా కూర్చున్నాడు ఆమె బ్లంట్గా తన ప్రపోజల్ను తిరస్కరించినందుకు. ప్రేమకు వయస్సుకు సంబంధం ఏముంది అని అడిగాడు అతను. నిజం చెప్పు, నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అందామె అతని చేతిని మృదువుగా నిమురుతూ. పెళ్ళంటే చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని తొలిసారి మిమ్మల్ని పార్టీలో కలిసినప్పుడు నిశ్చయించుకున్నాను. మీకు నాకు కెమిస్ట్రీ కుదిరినట్లు అనిపించింది. అంతకంటే వివరంగా చెప్పలేను. నీ కొంగుముడిలో నన్ను బంధించేసావు అన్నాడు మిథున్. ఓ వెన్నెలమ్మ తన చల్లని హస్తాలతో దగ్గరికి తీసుకున్నట్లు అనిపించింది అతనికి. మనస్సులో మధురిములు నింపుతున్నట్లుగా అనిపించింది. కొంగుముడి నవల పూర్తయింది. మరొక కొత్త నవలతో మీ ముందుకు వస్తాం. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.